హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ చీరని ప్రీప్లేటింగ్ చేయటం అయింది. అలానే ఈ విరజాజి పూలని కట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. అలా ఒక చిన్న వీడియో తీసుకుందామని ఇలా బయటకొచ్చేసాను. అసలు ఇంతకి ఈ చీర ఎలా ఉంది? ఏంటి? అందమైన చీర అందంగా ఒక చిన్న వీడియో తీద్దామని మొదలుపెట్టేశాను. మా చీరాలలో అవార్ బుచ్చే షాపు మంచి ఫేమస్ అండి. ఈ చీర అక్కడ తీసుకొచ్చారో, బయట ఎక్కడ తీసుకొచ్చారో నాకైతే తెలీదు. చీర కలర్ కాంబినేషన్ చూస్తేనే బావుంది అని అనిపిస్తుంది కదా! ఈ చీరతో పాటు వర్క్ బ్లౌజ్ కూడా ఇచ్చేశారండి. ఒక్కసారి ఈ వర్క్ బ్లౌజ్‌ని ఒక్కసారి గమనిద్దామా? చూద్దామా? హ్యాండ్స్ పట్టుకి హెవీ వర్క్ చేశారండి. అలానే నెక్ ఎలా చేశారు? వర్క్ చూద్దామా ఒకసారి? టడడై! నెక్ పట్టుకి మంచిగా వర్క్ చేశారు. మధ్యలో చిన్న చిన్న బుటాసేసి వీపు మీద అదేనండి బ్యాక్ సైడ్ కుట్టారు. అలానే హెవీ హ్యాండ్స్ వర్క్ బ్లౌజు. పక్కన పెట్టేసేద్దాం. ఈ బ్లౌజ్‌తో నాకేంటి పని? ఇప్పుడు చూడండి ఈ శారీని ఒక్కసారి గమనించండి. చిన్న బార్డరు. డింగ్ 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 చూడండి ఎళ్ళే కొద్దీ ఎంత పెద్ద బార్డరో అనిపిస్తుంది కదా! చాలా పెద్ద బార్డర్ అండి. చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద బార్డర్ ఉన్న ఈ శారీని చూడటం ఇదే ఫస్ట్ టైం. శారీ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్‌గా ఉంది. సరే పిన్నీస్‌లు ఎన్ని పిన్నీస్‌లు కావాలి ఈ చీరకి ప్లీటింగ్ చేస్తున్నప్పుడు? తెలిసిందే కదా! ఒక 10 పిన్నీస్‌లు కుచ్చిళ్ళకి కావాలి. షోల్డర్ ప్లీట్స్‌కి కావాలి. మరి నాకు కావాల్సిన పిన్నీస్‌లు మళ్ళీ ఇంకొక్కసారి ఎన్ని తీసుకున్నాను అన్నది ఒక్కసారి గమనించండి. అయినా ఈ చీర అసలు ఆ విరజాజి పూలు చూస్తేనే మీకు డౌటొచ్చింది. ఇప్పుడు మల్లెపూల సీజన్ కదా! విరజాజులేంటబ్బా! అని అనుకుంటున్నారు కదా! అవునండి. పురాతనమైన శారీ అంటే కాదండోయ్! పురాతనం అంటే చాలా రోజులు విరజాజుల పూలు దొరికే సీజన్‌లో ప్రీప్లేటింగ్ చేసిన శారీ. అలా వెళ్ళింది. వెనక్కెళ్ళిపోయింది. వెళ్ళిన చీరని ఇలా తీసుకొచ్చేసానా? 3 పిన్నీసులు. తెలిసిందే కదా! ఈ 3 పిన్నీసుల కథ మీకు. సరే మళ్ళీ ఆ 3 పిన్నీసుల గురించి ఎందుకులే గానీ, 3 పిన్నీసులు కుచ్చిళ్ళకి ప్లీట్స్ పెట్టేసి చక్కగా పిన్నీసులు పెట్టుకున్నాను. షోల్డర్ ప్లీట్స్ పెట్టేసి చక్కగా పిన్నీసులు సెట్ చేసుకున్నాను. ఇందాక తీసుకున్నాను చూసారా? అన్ని పిన్నీసులు ఈ చీరకి చక్కగా అక్కడొకటి సెట్ చేశాను. చాలామంది అడుగుతున్నారండి. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా నిదానంగా వీడియో అప్లోడ్ చేయరా అనని చెప్పి. ఇది ఎప్పటిదో కదా! ఆ టైంలో కొన్ని అంటే షోల్డర్ ప్లీట్స్ పెడుతున్నప్పుడు, కుచ్చెళ్ళకి ప్లీట్స్ పెడుతున్నప్పుడు కొన్ని వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను అని చెప్పి అలా స్కిప్ చేసేసి, ఇదిగో ఇలా ఐరన్ చేయటానికి అదండి స్కిప్ చేయటం అంటే ఆ టైంలో వీడియోస్ తీయలేదండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేసేయండి. అలానే ఐరన్ చేస్తున్నప్పుడు ఐరన్ బాక్సు చాలా జాగ్రత్తగా హీట్ ఎక్కువుందా? హీట్ తక్కువుందా? అని గమనించుకోవాలి. ఆ తర్వాత ఐరన్ చేస్తూ ఉండాలి. అలానే స్టీమ్డ్ ఐరన్ బాక్స్ గూడా ఉందండి. ఇష్టమైతే స్టీమ్డ్ ఐరన్ బాక్స్ తీసుకోవచ్చు. ఇష్టం లేదా? మరి నేనేం జేస్తున్నాను అన్నది చూడండి. నా దగ్గరున్న 2 ఇస్త్రీ పెట్టెలు ఐరన్ బాక్సులు 2 ఉన్నాయి. ఒక్కొక్కసారి అది కుదిరితే అది తీసుకుంటాను. ఇది కుదిరితే ఇది తీసుకుంటాను అన్నట్టుగా ఐరన్ బాక్సు. సరే షోల్డర్ ప్లీట్స్ ఎన్ని పెట్టాను ఏంటి అన్నది అలానే ఐరన్ చేస్తున్నప్పుడు ఆ షోల్డర్ ప్లీట్స్‌ని ఎలా నిదానంగా సెట్ చేస్తూ చక్కగా జరుపుతూ వాటర్ ఎలా స్ప్రే చేస్తున్నానో చూస్తున్నారా? ఇందాక చెప్పాను గదా! స్టీమ్డ్ ఐరన్ బాక్స్ కావాలి అంటే తీసుకోవచ్చు. లేదా ఇలా నా దగ్గర వాటర్ స్ప్రే చేసే బాటిల్ ఉంటుంది. ఆ బాటిల్‌తో చక్కగా అలా కొంచెం స్ప్రే చేసేసామనుకోండి వాటర్‌ని. అలా అని ఎక్కువ వాటర్ స్ప్రే చేయకుండా కొంచెం అంటే కొంచెం స్ప్రే చేసి ఆ తర్వాత ఇదిగో ఇంత చక్కగా ఐరన్ చేసేసేయటం. ఈ చీర కలర్ కాంబినేషన్ అయితే నాకు పిచ్చగా నచ్చిందండి. ఎక్కడ తీసుకున్నారా ఈ సారీ అని అడగాలని కూడా అనిపించిందండి. ఒక్కొక్కసారి భలే ఆశ్చర్యం వేస్తుందే! ఎన్నో నెలల క్రితం చేసిన ఈ శారీని వీడియో ఎడిట్ చేసి మీతో షేర్ చేసుకోవాలని ఇదిగో ఇలా వీడియో చేస్తూ ఉన్న టైంలో ఫోనొచ్చిందండి. ఎవరనుకుంటున్నారు? 4 నెలల క్రితం ఎవరైతే ఈ శారీ ఇచ్చారో వాళ్ళు కాల్ చేశారండి.
వాళ్ళకి మేకవర్ కావాలంట. శారీ ప్లీటింగ్ కావాలంట. మీకు అవైలబుల్లా అని అడగటం కోసం కాల్ చేశారు. ఓహ్! ప్రస్తుతానికైతే ఖాళీగా ఉన్నాను అనని చెప్పటం జరిగింది. భలే కోఇన్సిడెంట్ కదా! నేను ఈ శారీని చెయ్యటం, ప్లీటింగ్ చేసిన వీడియో అప్‌లోడ్ చేయటం కోసం రెడీ అవుతున్న టైంలో ఇలా చెప్పటం భలే అనిపించిందా! సరే, ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మన వ్యూవర్స్‌లో ఒక పాప అంటే నందిని ఆ మేడం గారి పేరు. తను ఒక మెసేజ్ చేశారండి. మనకు తెలిసిన వాళ్ళే శారీస్‌ని ప్లీటింగ్ చేయటానికి ఇవ్వటం లేదు మేడం. నాకైతే విరక్తి కలిగేసేసి ఈ ఫీల్డ్ వదిలేసేసుకొని జాబ్ చేయాలని అనుకుంటున్నాను అనని చెప్పింది. ఓకేరా. ఓకే అన్నది ఎందుకు చెప్పాను అనన్నది మనకి నచ్చిన పని మనం చేసుకోవాలి ఫస్ట్. ఆ నచ్చిన దాంట్లో ఒకటికి ఇంకొకటి యాడ్ చేయాలే గానీ, వచ్చిన పనిని వదులుకొని ఇంకొక దాని కోసం పరిగెత్తకూడదు. అవునా కాదా? చక్కగా జాబ్ చేయాలి అని అనుకుంటున్నారు కదా! చక్కగా జాబ్ చేయండి. జాబ్ చేస్తూనే సైడ్‌గా ఇది కూడా చేసుకోవచ్చు. మరి పెట్టంగాల్నే మనకి వర్క్స్ ఇవ్వటానికి మీరిక్కడ చేస్తున్నారు అనని చెప్పి తెలుసుకొని రావాలి అని ఎవరికుంటుంది చెప్పండి? ఉండదు కదా! అలానే నేను 15 సంవత్సరాల క్రితం ఈ శారీ ప్లేటింగు, కట్టబడటం ఇయన్నీ చేస్తాను అనని చెప్తే, ఎన్ని సంవత్సరాల తర్వాత క్లిక్ అయిందో ఆలోచించారా? అలానే నేను బ్యూటీషియన్‌గా ఉండి నా వర్క్ చేస్తూ ఉంటేనే బ్యూటీషియన్‌గా ఉంటూ మెహందీ అంటే బ్యూటీషియన్ అంటే తెలుసు కదా! ఫేషియల్స్, హెయిర్ కట్స్, హెన్నా ఇయన్నీ వాటికి సంబంధించినయన్నీ ఉంటాయి గదా! వాటిలోనే నెక్స్ట్ ఏంటి అన్నది మెహందీ పెట్టడం, శారీ ప్లీటింగ్ చేయటం, పూల జడలు చేయటం, బ్రైడల్‌కి వెళ్ళటం ఇయన్నీ ఒకదానికి లింక్ ఉంది కాబట్టే సక్సెస్ అవ్వగలుగుతున్నాం. అలా కాకుండా నేను ఒక్క శారీ ప్లీటింగే చేస్తాను, ఒక మేకవరే చేస్తాను, ఒక హెన్నానే పెడతాను, ఒక మెహందీయే పెడతానని కూర్చున్నామనుకోండి, మనం సక్సెస్ అవ్వటానికి చాలా, చాలా, చాలా రోజులు పడుతుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, ఆలోచించుకోండి. మీకు నచ్చిన పని చేసుకుంటూనే సైడ్‌గా ఇవి ఆలోచించుకోండి. నందిని పాప, ఏ మేడం గారు నేను చెప్పిన ఈ ఆన్సర్ మీకు నచ్చిందా? అలానే నేను చేసిన ఈ శారీ ప్లీటింగ్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. వాళ్ళింకా 2, 3 చీరలు ఇస్తారంటండి. ఆ చీరలను వీడియో తీసి మళ్ళీ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అవుతానండి. విరజాజి పూలతో ఎంత చక్కగా మాల కట్టాను, ఎలా స్టోర్ చేసుకున్నాను అన్నది చాలా రోజుల తర్వాత కదండీ! ఈ విరజాజి పూలయి ఇప్పుడు మల్లెపూల సీజన్ గదా! వీటికి సంబంధించింది ఈసారి ఎప్పుడైనా మళ్ళీ షేర్ చేసుకుంటాను. నా ఫేవరెట్ ప్లేస్ జామ చెట్టు. ఈసారి మార్చేశానండి. మల్లె చెట్టు కాదు సన్నజాజి చెట్టు దగ్గరకొచ్చి ఒక చిన్న వీడియో తీసుకున్నానా ఈలోపు అదుగో ఎవరైతే నాకు చీరిచ్చారో వాళ్ళొచ్చి శారీ తీసుకెళ్ళటానికి రెడీ అయిపోయారు. నేను అప్‌లోడ్ చేసిన ఈ శారీ ప్లేటింగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. సైడ్‌గా కొన్ని మనం చేస్తున్న మన బిజినెస్‌లోనే చిన్నవి యాడ్ చేసుకోవాలే గానీ, వచ్చిన పనిని వదిలేసుకొని కొత్త పని కోసం పరిగెత్తామనుకోండి, మనం ఎక్కడేసిన గొంగళి అక్కడే